ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు వాళ్లకు మాకు ఉన్న తెలంగాణలో ఉన్న రాజకీయ నాయకులకు ఉన్న వ్యత్యాసం అదే. వాళ్ళు కొద్దిగా ముందు చూపుతో పోతారు, మా వాళ్ళేమో చూపు ఉండదు, స్వార్థాలు ఎక్కువ ఉంటాయి ఇక్కడ. అందుకోసం నేను కోరుకుంటున్నా ఇక్కడ ఉండే అంటే ఇప్పుడు అంటే ప్రతినిధులతో అందరితో కూడా ఇవాళ చట్టం ముందు అందరము సమానమే కాబట్టి మాకు చట్ట ప్రకారంగా తెలంగాణకు ఎంత నీళ్లు వస్తావో ఆ నీళ్లను మాకు ఇవ్వండి. ఇవాళ నల్గొండ ఇవాళ చూసి 2 ఏళ్లకెళ్ళి మనం ఫ్లోరైడ్కి వెళ్ళి బాధపడ్డాం. ఆ రోజు బాధపడి చంద్రబాబు నాయుడు గారు మా ఏలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు కట్టిన తర్వాతనే ఆ నీళ్లు సర్ఫేస్ వాటర్ను ఊర్లోకి ఇవ్వగలిగినాం. నేను మంత్రిగా చాలా ప్రాంతాలు తిరిగినప్పుడు, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, వాటర్ వర్క్స్ ఉన్నప్పుడు కూడా మేము ఇచ్చినాం, శాంక్షన్స్ ఇచ్చినాం. అప్పుడు ఇవాళ నేను కోరుకున్నది ఏంటంటే ఇవాళ ఆ రోజు 51 ఏదైతే కోస్లా కమిషన్ వేసిండ్రో ఆ కమిషన్ ఇప్పుడు అంటే ఇప్పుడు బెస్ట్ పాసిబుల్ వే ఉంది. ఆంధ్రాలో ఇప్పుడు ఆంధ్రాకు సంబంధించి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమంటారంటే పోలవరంలో మొత్తం తెలంగాణ దాటిన తర్వాత, బార్డర్ దాటిన తర్వాత వదిలిన నీళ్లనే మేము తీసుకుపోతున్నాం, మేము కాళేశ్వరంకి అభ్యంతరం చెప్పలేదు కదా అంటున్నారు. ఇప్పుడు అది దానికి మాకేమి ఇప్పుడు నేను ఇప్పుడు అంటే నేను ఎక్కడ కూడా నా వాయిస్ కూడా చెప్పుకోలేని పరిస్థితిలో నేనున్నా. ఇవాళ మీరు ఒక టీవీలను మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా. అది ఏదైనా కూడా ఇరువురికి సమ్మతం ఉండాలండి. సమ్మతం లేకపోతే అది కాదు. అందుకోసము ఈ ముఖ్యమంత్రి గారిని, మా ముఖ్యమంత్రి గారిని, చంద్రబాబు నాయుడు గారిని, తర్వాత ఇక్కడ ఉండే ముఖ్యులను రైతులతో కూడా కొద్దిగా అంటే చర్చించాలి. మనకు నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉంది ఈ ప్రజాప్రతినిధులకు కానీ వీళ్లకు. తెలంగాణలో మళ్ళీ వాళ్ళు ఏం ఆలోచిస్తారో ఏం చేస్తారో బెస్ట్ పాసిబుల్ ఏంది. బనకచెర్లన శ్రీశైలం నుంచి గతంలో కేసీఆర్ ప్రపోజ్ చేసిందా, లేదా ఇవాళ రేవంత్ రెడ్డి ఏంటంటే ఏం ప్రపోజ్ చేశారంటే ఇచ్చంపల్లి నుంచి నాగార్జున సాగర్ లో నీళ్లేసి అక్కడి నుంచి ఏపీకి తీసుకుపోండి అంటున్నారు. ఇది నాకు అంటే మళ్ళీ ఆయనకు ఎవరు సలహా ఇచ్చిండ్రో, ఏ ఇంజనీర్లు, ఎందుకంటే చాలా మంది ఇంజనీర్లు, చాలా మంది కాంట్రాక్టర్లే అంటే వాళ్ళ ప్రపోజల్స్ ను ఈ విధంగా వాళ్ళతోనూ వీళ్ళతోనూ చెప్పించే కాడికి వచ్చిండ్రు. అందుకోసం అది ఎట్లా వీలైతుంది అది ఇప్పుడు అట్లా అనుకుంటే ఇప్పుడు ఆ రోజు కేసీఆర్ చెప్పినాడు డైరెక్ట్ గా ఇట్లా అంటే ఇక్కడికి వెళ్ళి మీదికెళ్ళి తీసుకొని వస్తే మనకు సరిపోతుంది కదా అని చెప్పని. ఇప్పుడు ఒకటేనండి, మిగులు జలాలు ఉన్నది గోదావరిలో ఉన్నాయి. ఆ గోదావరి నీళ్లను ఎట్లా వాడుకోవాలి, ఎట్లా వీళ్ళు అంటే రాయలసీమకు నీళ్ళు ఎట్లా ఇవ్వాలనుకుంటున్నారో అది ఇక్కడ డిస్కస్ చేయాలి. ఇక్కడ దానికి ఏదైతే కరెక్ట్ ఉంటుందో అదే చర్చలు జరగాలి. దాని మీద చర్చలు జరిగి ఈ ప్రాంతానికి నష్టం జరగకుండా, తెలంగాణ ప్రాంతానికి, ఎందుకంటే పోరాడి 12 మంది వచ్చి ఇవాళ తెలంగాణ తెచ్చుకొని ఇవాళ ఆఖరుకు ఏమైపోయిందంటే దిక్కులేని తెలంగాణకు అయితే కాకూడదు. ఓకే ఓకే బుచ్చయ్య చౌదరి గారు, భరత్ గారు, పోరాట